హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్, జై శ్రీరామ్. నేను ఈరోజు పుహా వేస్తున్నాను అండి. దొడ్డట్టుకులు తాలింపు వేసుకుంటున్నాను. నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకున్నాను. చాలా ఈజీగా సింపుల్గా చేసేస్తాను చూడండి. కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పల్లీలు కొంచెం గోలగానే ఒక 2 ఎండుమిర్చి, అవి కొంచెం గోలగానే చూడండి కలర్ చేంజ్ అయినాయి కదా. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందామండి. పచ్చిమిర్చి, కరివేపాకు, అది మళ్ళీ ఇంకొంచెం గోలించేద్దామండి. అప్పుడప్పుడు దోశ, ఇడ్లీ కామన్గా చేసుకుంటాం మనం కదా. అప్పుడప్పుడు ఇట్లా అటుకులు చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టిఫిన్, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు పుట్నాలండి, నేనైతే పుట్నాలు కంపల్సరీ వేస్తానండి. ఇప్పుడు ఆనియన్స్, ఒక 2 చిన్న ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్స్ మగ్గడానికి ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ అది మగ్గిన తర్వాత ఒక స్పూన్ పసుపు, ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకుంటున్నానండి. ఒక 4గురికి సరిపడా వేస్తున్నాను నేను దొడ్డటుకులు. ఆల్రెడీ అటుకులు కడిగి వాటర్ని తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ సమ్మర్ స్పెషల్ మామిడికాయ తురుము నేను సీసాలో స్టోర్ చేసుకుంటా అని చెప్తాను కదండి. దాంట్లో సాల్ట్, పసుపు, మామిడికాయ తురుము స్టోర్ చేసి పెట్టుకుంటాను. అది దీంట్లో చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా అటుకులు వేసేస్తున్నాను చూడండి. ఇలా పొడి పొడిగా తినాలనుకున్న వాళ్ళు పొడి పొడి తినొచ్చు. లేదండి కొంచెం మెత్తగా కావాలంటే కాసేపు మూత పెడితే ఆవిరికి మగ్గిపోయి మెత్తగా అవుతాయండి. చూడండి, మీరు ఎలా చేస్తారో నాతో షేర్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.